నమస్తే అన్న. నమస్తే. జై మాతాజీ. జై మాతాజీ అన్న. సో మనకి పూజలు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడెప్పుడు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయో కొంచెం వివరంగా మనకు చెప్పండి అన్న. 3 అక్టోబర్ నుంచి నవరాత్రులు మొదలవుతాయి, అంటే రేపు నుంచి. సో మనకు ఈ 3 అక్టోబర్ నుంచి 15th అక్టోబర్ వరకు ఇక్కడ పూజలు మరియు 15th అక్టోబర్కు నిమజ్జనము. ఇక్కడ నుంచి ఇస్లామా బజార్ నుంచి ఊరేగింపు వచ్చి మళ్ళీ ఇక్కడనే నిమజ్జనం జరుగుతుంది. దసరా నవరాత్రులు రోజుకు ఒక డిఫరెంట్ అమ్మవారు రూప పూజలు ఉంటాయి. మరియు అమ్మవారికి రోజుకు ప్రత్యేకమైన ప్రసాదం కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈసారి ఇక్కడ పెట్టినందుకు ఇంకా రేపటి నుంచి మొదలవుతుంది. ఇప్పుడే క్రౌడ్ ఈ గత 1 వీక్ నుంచి క్రౌడ్ చాలా వచ్చి అమ్మవారిని తిలకిస్తున్నారు. సో రేపటి నుంచి చాలా హెవీగా క్రౌడ్ ఉంటుంది. సో ఈ యొక్క అమ్మవారు ఏంటంటే ప్రత్యేకత ఓన్లీ మట్టి గడ్డితో చేసిన టోటల్ ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత. 65 అడుగుల సిల్వర్ జూబ్లీ ఈసారి. ఓకే. సో మనకేంటంటే చాలా జనాలు ఇప్పటి నుంచే వచ్చి ఇక్కడికి అమ్మవారిని వచ్చి చూడడం జరుగుతుంది. మరియు భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫ్యూచర్లో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా కూడా మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడకుండా ఓన్లీ మట్టి విగ్రహాలు చేయాలని చెప్పేసి కాన్సెప్ట్తో ఇంత పెద్ద విగ్రహము గత 25 ఏళ్ళ నుంచి ఇంత పెద్ద విగ్రహం పెట్టడం జరుగుతుంది. 25 ఇయర్స్ నుంచి మట్టి విగ్రహమే పెడుతున్నా. 25 ఇయర్స్ నుంచి అంటే మనకు 2 ఇయర్స్ మనము వేరే విగ్రహాలు, ఆ తర్వాత మాకు అప్పుడు మట్టి విగ్రహాలు లేకుండే. సో దాని తర్వాత మట్టి విగ్రహాలు మనము ఒక కళాకారుని పిలిపించి అప్పటి నుంచి మనము మొదలు పెట్టడం స్టార్ట్ అయింది. కలకత్తా నుంచి 25 మంది, అప్పుడు ఒక 4 వచ్చి చేస్తుండే. ఇప్పుడు 25 నుంచి 28 మంది కళాకారులు 3 షిఫ్టులుగా వచ్చి ఇక్కడికి అమ్మవారు ఇంత పెద్ద విగ్రహం చేయడం జరుగుతుంది. దాదాపు 40 రోజుల నుంచి అమ్మవారు విగ్రహం చేస్తుంది. సో లాస్ట్ టైం ఎక్కడ పెట్టిరన్నా? లాస్ట్ టైం టెలివిజన్ హోటల్కి వెళ్ళి ఇస్లామియా బజార్లో 24 ఏళ్ళు పెట్టినాం అక్కడ. సో ఈ ఇయర్ ఏంటంటే సిల్వర్ జూబ్లీ ప్లస్ అమ్మవారి క్రౌడ్ రోజుకు ఒక 25,000 జనాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి అక్కడ గల్లీలో చాలా కంజెస్టెడ్ అవుతుంది. సో దానికి మనం జిహెచ్ఎంసీ వారికి ఒక 3 ఇయర్స్ నుంచి ఒక లీటర్ ఇస్తున్నాము. సో ఈ ఇయర్ మన రేవంత్ రెడ్డి గారికి మన గవర్నమెంట్ కూడా సరే ఇది ప్రత్యేకంగా ఒక బాగుంటుంది, ఈకో ఫ్రెండ్లీ మా అంతాన్ని ఇక్కడ చేసుకుంటే మనకు అందరూ ఈ టైం ఉందా కూడా మనకు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో చాలా కలుషితం అవుతుంది. కాబట్టి ఇటువంటి విగ్రహాలకు ప్రత్యేకంగా మనం ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పేసి అధికారులు జిహెచ్ఎంసీ వారు, మరి పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మరి యూబిడి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ మనకు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ పెట్టుకోవడానికి సో నవరాత్రులు ఈ 9 డేస్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయన్న స్పెషల్గా ప్రోగ్రామ్స్ అంటూ మనకు పూజలు ఇంపార్టెంట్, హోమాలు ఉంటాయి, సత్యనారాయణ మొత్తం ఉంటుంది, మరియు పారాణి అమ్మవారుది ఇక్కడ స్టేజ్ ఉంటుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, ఓన్లీ ఇండియన్ కల్చర్ అదొకటి. ఇంకోటి ఏంటంటే గర్బా అండ్ బతుకమ్మ, మెయిన్ తెలంగాణ బతుకమ్మ కూడా చాలా భారీ పెద్దగా బతుకమ్మ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఓకే అన్న, థ్యాంక్ యూ. జై మాతాజీ. జై మాతాజీ. జై బోలో దుర్గా మాతకి జై. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం చూసుకోవచ్చు ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్లో మనకి 65 ఫీట్స్ మాతాజీ అయితే మనకి ఇక్కడ ఇస్లామియా బజార్ అనేది మనకి చాదర్ఘట్ ఈ విక్టోరియా గ్రౌండ్లో అయితే పెట్టిరు అన్నవాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు 5 ఇయర్స్ నుంచి మనకి అవార్డ్స్ అనేది ఇచ్చిరు వీళ్ళకి. సో ఆన్ 3rd అక్టోబర్కి మనకి వీళ్ళకి పూజలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఎవరైతే చూడాలనుకుంటారో 3rd నుంచి మనకి దర్శనం అయితే మాతాజీ వాళ్ళు దర్శనంకి అయితే వస్తారు. సో గైస్ ఇక్కడ చూస్తారు కదా మీకు మాతాజీది ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. సో రేపైతే మనకి పూజలు అనేది స్టార్ట్ అయిపోతాయి. కాకపోతే ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. మనకు కంప్లీట్గా విగ్రహంది వర్క్ అయితే మొత్తం అయిపోయింది చూస్తారు కదా.
సో నడుము దగ్గర నడుము గొలుసు అండ్ ఇక్కడ హారాలు మనకి నగలు అనేది కూడా వర్క్ అనేది అయిపోయింది. అండ్ అక్కడ తలది కూడా చూస్తారు కదా కిరీటము, అది కూడా పూర్తయిపోయింది. సో ఇంకా కొన్ని ఇక్కడ పనులు అయితే పూర్తయినాయి. అండ్ ఇంకా మండపం కూడా కొంచెం వర్క్ అనేది ఉంది మండపంది. సో ఇది మెల్లమెల్లగా చేసుకుంటారంట. అండ్ ఇది వచ్చేసి చూడండి, మనకు శోభయాత్ర అయితే ఉంది కదా ఆన్ 15th రోజు. సో ఈ బండి ఉంది కదా, ఈ బండి పైన తీసుకెళ్తారు శోభయాత్రని. అండ్ మళ్ళీ ఆన్ 15th రోజు శోభయాత్ర అయిపోగానే మళ్ళీ ఇక్కడికే తెచ్చి, అంటే ఈ విక్టోరియా గ్రౌండ్కే తెచ్చి మనకి నిమజ్జనం అనేది చేస్తారు. సో నిమజ్జనం అనేది మనకు ఫైర్ ఇంజన్స్ త్రూ నిమజ్జనం అనేది మనకు నిర్వహిస్తారు, అంటే ఈ విక్టోరియా గ్రౌండ్లోనే. సో చాలామందికి విక్టోరీ ప్లే గ్రౌండ్ అనేది తెలియట్లేదంట. సో ఇప్పుడు నేను అడ్రస్ అయితే చూపిస్తా. సో ఇక్కడ సాయిబాబా గుడి ఉంటుంది కదా, ఆ సాయిబాబా గుడి ఆపోజిట్ గల్లీలో ఇది విక్టోరీ ప్లే గ్రౌండ్. ఇది అదేమో చాదరగట్టు చౌరస్తా, నల్గొండ ఎక్స్ రోడ్ అంటారు దాన్ని. సో ఇక్కడి నుంచి సాయిబాబా గుడి ఉంది కదా, సాయిబాబా గుడి నుంచి గల్లీలోకి రావాలి. గల్లీలోకి వస్తే ఇంకొక రైట్ సైడ్లో కనిపిస్తుంది మీకు మస్జిద్ ఉంది కదా, కరెక్ట్ మస్జిద్ ముంగడి గల్లీలోనే. ఈ గల్లీల నుంచి పోతే స్ట్రైట్ అమ్మవారి దగ్గరికే పోతారు. సో చూస్తారు కదా, ఇదే విక్టోరీ ప్లే గ్రౌండ్ అనేది. సో ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. సో చూసారు కదా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటా. జై మాతాజీ.